కాంగ్రెస్ సీనియర్ నేత అజారుద్దీన్ మంత్రి పదవికి ముప్పు పొంచుందా? ఈ నెలాఖరులోగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాకపోతే ఇక్కట్లే. ప్రస్తుతం చట్టసభల్లో అతని సభ్యుడు కాదు. గత ఏడాది జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తరుణంలో హడావుడిగా అజారుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకుంది రేవంత్ సర్కార్. మైనార్టీ ఓట్ల కోసం అజారుద్దీన్కు ఛాన్స్ ఇచ్చారని నాడు బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇక గవర్నర్ కోటాలో కోదండరాంతో పాటు అజారుద్దీన్ను ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించిన రేవంత్ కేబినెట్ అయితే కేబినెట్ సిఫార్సులను గవర్నర్ ఇంకా ఆమోదించలేదు. దీన్ని బట్టి చూస్తుంటే సుప్రీంకోర్టులో పిటిషన్కి సంబంధించి చూసినా అది విచారణ ఉండడంతో న్యాయ సమీక్ష చిక్కులో పడింది. ఇక లోక్ భవన్ గవర్నర్ ఆమోదం తెలపకపోతే అజారుద్దీన్ భవిష్యత్ ఏంటి అన్న ప్రశ్న ప్రస్తుతం తలెత్తుతోంది. గడువులోగా అజారుద్దీన్ ఎమ్మెల్సీ కాకపోతే రాజ్యాంగం ప్రకారం మంత్రి పదవి చేజారే అవకాశం ఉంది. ఇక మంత్రిగా ప్రమాణం చేసిన 6 నెలల్లోపు చట్టసభల్లో సభ్యుడిగా ఉండాలన్నది రాజ్యాంగ నిబంధన. ఇలాంటి తరుణంలో ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పేరుకు గవర్నర్ ఆమోదం చెప్పకపోతే ఏం జరుగుతుంది అనేది ఆసక్తి రేకెత్తిస్తోంది. అజారుద్దీన్తో మంత్రి పదవికి రాజీనామా చేయించి మళ్లీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారా అనే అనుమానాలు కూడా ఉన్నాయి. అజారుద్దీన్ మంత్రి పదవికి వచ్చినటువంటి ఢోకా ఏమీ లేదని ఈ మధ్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ప్రకటించారు. మరి రాజకీయంగా అజారుద్దీన్ భవిష్యత్ ఏంటి? తాజాగా గవర్నర్తో సిఎస్ అడ్వకేట్ జనరల్ భేటీ అయ్యారు. కేబినెట్ సిఫార్సులను ఓకే చేయాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లాకు విన్నవించారు. వాస్తవానికి అజారుద్దీన్ అంశంపై ఇప్పటికే 4 సార్లు గవర్నర్కు విన్నవించింది రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు లైవ్లో. అజీం, రాజ్ భవన్ లోక్ భవన్ అయింది, గవర్నర్లు మారారు. బట్ ఇక్కడ అజారుద్దీన్ విషయానికి వస్తే చట్టసభలు అంటే ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవికి ముప్పు పొంచి ఉంది. సో డెడ్ లైన్ కూడా ఉంది ఏప్రిల్ 30 లోపు. ఒకవేళ అక్కడ ఆమోద ముద్ర పడకపోతే నెక్స్ట్ మళ్ళీ ఎవరైనా ఎమ్మెల్సీని రిజైన్ చేయించి అతనితో మళ్ళీ ఎమ్మెల్సీ చేయిస్తారనేటువంటి క్వశ్చన్ కూడా వస్తున్న నేపథ్యంలో మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? అజారుద్దీన్ మంత్రి పదవిపై ఇటు రాజకీయ వర్గాల్లో కావచ్చు, అధికార పార్టీలో కావచ్చు, ఒక ఉత్కంఠ ఆసక్తికరమైన వాతావరణం అయితే నెలకొన్నటువంటి విషయం వాస్తవం. ఎందుకంటే అజారుద్దీన్ అక్టోబర్ 30 అంటే అక్టోబర్ నెల చివరి తేదీన ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ సమయంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు నడుస్తున్నటువంటి సమయంలో మైనార్టీ ఓట్లు లేకున్నటువంటి నేపథ్యంలో మైనార్టీగా అప్పుడు అజారుద్దీన్ కి పార్టీ అవకాశం కల్పించింది. సో ఈ నేపథ్యంలో అజారుద్దీన్ కి 6 నెలల లోపు ఏదైతే ఎమ్మెల్సీగా అవకాశం కల్పించాలి. సో ఈ నేపథ్యంలోనే గవర్నర్ కి కూడా ఏదైతే గవర్నర్ కోటాలో పేరును కూడా సిఫార్సు చేశారో అటు కోదండరాం అలాగే అజారుద్దీన్ ఇద్దరు పేర్లను కూడా సిఫార్సు చేయడం జరిగింది. సో ఈ సమయం ఇప్పుడు ముగిసిపోతుంది. ఈ ఏప్రిల్ 31తో అజారుద్దీన్ ఉన్నటువంటి 6 నెలల గడువు సమయం ముగిసిపోతుంది. ఇప్పటివరకు అజారుద్దీన్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిపై ఎలాంటి క్లారిటీ కూడా రాలేదు. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే గవర్నర్ కు ఏదైతే సిఎస్ అలాగే ఏజీలు పలుమార్లు కూడా విజ్ఞప్తి చేశారు. ఏదైతే నిన్న కూడా ఏదైతే లోక్ భవన్ కి వెళ్ళి కూడా ఏదైతే గవర్నర్ శివప్రతాప్ శుక్లాను కలిసి కూడా రామకృష్ణ అలాగే ఏజీ సుదర్శన్ రెడ్డిలు కూడా భేటీ అయ్యారు. అజారుద్దీన్ అంశంపై వాళ్ళు ఏదైతే గవర్నర్ కి ఏదైతే సంతకం చేయాల్సి ఉంది, ఎందుకంటే ఇప్పటికీ 6 నెలలు మంత్రిగా తను కొనసాగుతున్నారు. సో సమయం కూడా దగ్గర పడుతుంది. సో గవర్నర్ కోటాలో పేర్లు సిఫార్సు ఇద్దరు పేర్లను కూడా ఆమోదించాలని చెప్పి కూడా గవర్నర్ దగ్గర విజ్ఞప్తి చేశారు. సో ఇక్కడ వరకు ఒక ఎత్తు అంటే ఏప్రిల్ 31 లోపు ఖచ్చితంగా ఏదైతే అజారుద్దీన్ సంబంధించిన ఎమ్మెల్సీపై క్లారిటీ రావాలి. క్లారిటీ వచ్చి అజారుద్దీన్ కి గవర్నర్ ఎమ్మెల్సీ ఇచ్చినట్టయితే ఎలాంటి సమస్య ఉండదు. ఒకవేళ
31 లోపు గవర్నర్ అజారుద్దీన్ సంబంధించిన ఎమ్మెల్సీ పదవిని ఆమోదించకపోతే పార్టీ ఎలా వెళ్తుందనే అంశంపై పలు రకాలైనటువంటి చర్చలు వినిపిస్తున్నాయి. ఒకటి, మరొకసారి అజారుద్దీన్ తో ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారో 6 నెలల సమయం ఉంటుంది. సో గవర్నర్ సంబంధించిన కోటాపై మరొకసారి కేబినెట్ ఆమోదం తెలిపి ఏదైతే గవర్నర్ కి పంపించి అప్పుడు ఎమ్మెల్సీగా ఆమోదింప చేయాలని చెప్పి కూడా పార్టీ ఆలోచిస్తున్నట్టు మనకైతే ఏదైతే పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న చర్చ. ఇక మరోవైపు ఇది సాధ్యం కాదు, ఎందుకంటే అజారుద్దీన్ పై పలు కేసులు ఉన్నాయి. సో అజారుద్దీన్ గతంలో కొన్ని కేసులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో, అలాగే క్రికెటర్ గా కాకుండా పార్టీగా ఎంపీగా కూడా చేశారు. కాబట్టి గవర్నర్ కోటాలో ఇవ్వాల్సినటువంటి పదవి అజారుద్దీన్ కి దక్కకపోతే ఎమ్మెల్సీగా ఏదైతే అవకాశం కల్పించాలి, ఇతరులతో రాజీనామా చేయించాలని చెప్పి కూడా పార్టీ భావిస్తుంది. సో ఇటీవలే కవిత రాజీనామా చేసింది. సో లోకల్ బాడీకి సంబంధించిన అంశంపై కూడా అజారుద్దీన్ నిజామాబాద్తో పోటీ చేయించాలని చెప్పి ఆలోచన కూడా చేస్తుంది పార్టీ. సో ప్రస్తుతం జెడ్పీటీసీ ఎంపీటీసీలు లేనటువంటి నేపథ్యంలో అది కాస్త సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మరొకసారి ఏదైతే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి జూన్ జూలైలో జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు వెళ్ళిన తర్వాత అజారుద్దీన్ తో అక్కడ ఎమ్మెల్సీగా లోకల్ బాడీ చేయించి ఎమ్మెల్సీ ఇప్పించాలనే ఆలోచన కూడా మరొక వైపు చేస్తుంది. ఇది కూడా సాధ్యం కాకపోతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీలో ఎవరితో రాజీనామా చేయించి కూడా చేయించాలని చెప్పి కూడా భావిస్తుంది. పార్టీ మాత్రం పూర్తిలో ఇటీవల రీసెంట్ గా మనం పీసీసీని కలిసినప్పుడు కూడా ఖచ్చితంగా 31 లోపు అజారుద్దీన్ సంబంధించిన మంత్రి పదవిపై ఏదైతే ఎమ్మెల్సీపై ఖచ్చితంగా క్లారిటీ వస్తుంది, ఆమోదిస్తారని చెప్పి ఒక ఆశాభావం అయితే వారు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అజీ మీరు హోల్డ్లో ఉండండి. ప్రస్తుతం మనకి ఏఐసిసి కోఆర్డినేటర్ నుమన్ గారు అందుబాటులోకి వచ్చారు. నుమన్ గారు నమస్తే. హలో, నమస్కారం. సో అంటే గడువులోగా ఒకవేళ ఎమ్మెల్సీ కాకపోతే మంత్రి పదవి చేజారే అవకాశం ఉంది అజారుద్దీన్ గారి విషయంలో. సో మీరేమంటారో, కాంగ్రెస్ ఎలాంటి కసరత్తు చేస్తుంది ఈ విషయంలో? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ యాజ్ వెల్ యాజ్ ఆల్ ద వ్యూయర్స్. ఏదైతే మనం మాట్లాడుతున్నామో అజరుద్దీన్ గారి విషయం, వారు జూబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు వారు ఇండక్ట్ అయ్యారు క్యాబినెట్ లో. వారిని తీసుకోవడం జరిగింది, ప్రమాణ స్వీకారం జరిగిన తర్వాత 6 నెలల గడువు అయితే ఉంటుంది కాన్స్టిట్యూషన్ ప్రకారం. ఆర్టికల్ 164 ఏమంటుందంటే, ఎవరైనా మెంబర్ ని ఒక మినిస్టర్ గా మీరు చేర్చుకుంటే వారిని ఆ 6 నెలల లోపు వారిని ఎమ్మెల్యే గానీ ఎమ్మెల్సీ గానీ గెలిపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎమ్మెల్సీస్ అనేది అంశం ఈ రోజు సుప్రీంకోర్టు లో పెండింగ్ ఉందని చెప్పేసి గవర్నర్ గారు ఇక్కడ తాత్సారం చేసే ఒక కార్యక్రమం చేస్తున్నారు. 6 నెలలు అవుతున్నది కాబట్టి మాకు నమ్మకం ఉంది. 100% మేము పలుమార్లు రిప్రజెంటేషన్ ఇచ్చాము, ఒకసారి కాదు 4 సార్లు వెళ్ళడం. నిన్నటికి నిన్న ఇక్కడ అడిషనల్ అడ్వకేట్ జనరల్ యాజ్ వెల్ యాజ్ సిఎస్ గారు వారు కూడా వెళ్ళి ఇలా పరిస్థితి ఉందని చెప్పేసి వారికి వివరించడం జరిగింది. నాకు నమ్మకం ఉంది 100% వారు దీనిని తీసుకుని వారు త్వరతగిన ఒక డెసిషన్ తీసుకుని దానిని అప్రూవ్ చేస్తారని చెప్పేసి ప్రొఫెసర్ కుదండరామ్ గారు కానివ్వండి, అజరుద్దీన్ గారు కానివ్వండి, ఇద్దరు క్యాబినెట్ అప్రూవ్ చేసిన తర్వాత ఆ యొక్క ఫైల్ ని గవర్నర్ గారి దగ్గర పెట్టుకోవడం జరిగింది. గవర్నర్ గారు ఇది చెప్పండి, ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయన మంత్రి పదవికి వచ్చినటువంటి డోకా ఏం లేదన్నట్టు మాట్లాడారు. ఒకవేళ రాజీనామా చేసినా తిరిగి మళ్ళీ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయిస్తారా? ఎట్లా చూడాలి? అది ఆ పరిస్థితి రాదండి. మీరు చూసుకుంటే April 30th ఇస్ ద లాస్ట్ డే బిఫోర్ ద డెసిషన్. ఒకవేళ April 30th లోపు డెసిషన్ తీసుకోకపోతే ఆటోమేటిక్ గా వారు క్యాబినెట్ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. కానీ 30th లోపే డెసిషన్ వస్తుంది, 30th లోపే వారు దానిని అప్రూవ్ చేస్తారనే బలమైన నమ్మకం ఉంది. ప్లీజ్ అండర్స్టాండ్, ఇక్కడ గవర్నర్ గారి యొక్క పవర్స్ ఏంటియో మనం ఒక్కసారి చూసుకుంటే వారికి డిస్క్రిషనరీ పవర్స్ అనేది లేవండి. అంటే వారికి ఇష్టానుసారంగా వారు అప్రూవ్ చేయడమో రిజెక్ట్ చేయడమో వారు చేయలేరు. ఓన్లీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ పంపించిన తర్వాత వారి యొక్క అడ్వైస్ ప్రకారము దానిని వారు తీసుకోవాల్సి ఉంటుంది, దానిని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సరే, ఇప్పుడు మ్యాటర్ సుప్రీంకోర్టులో ఉందని చెప్పేసి వారు ఇంతకుముందు ఉన్నటువంటి గవర్నర్ గారు చెప్పినా సరే, వీరు చెప్పినా సరే, ఇట్ ఈస్ జస్ట్ దట్ వారు క్లారిఫికేషన్ తీసుకోవడానికి 6 నెలల సమయం అనేది చాలా పెద్ద సమయం అండి. సుప్రీంకోర్టులో మనం ఒక్కసారి చూసుకుంటే ఎక్కడ కూడా స్టే ఆర్డర్ అనేది ఇవ్వలేదండి. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. విచారణ జరుగుతున్నప్పుడు కొత్త అపాయింట్మెంట్స్ ఇవ్వడం కానీ కొత్త అపాయింట్మెంట్స్ చేయకూడదని చెప్పేసి ఎక్కడ స్టే ఆర్డర్ అనేది లేదండి. సో లీగల్ కాంప్లికేషన్స్ కి కూడా మనం చూసుకుంటే ఎక్కడ కూడా అడ్డంకులు లేవు. అందువల్ల నాకు బలమైన నమ్మకం ఉంది. మా రిప్రజెంటేషన్ చేసినందువలన గవర్నర్ గారు కొత్తగా కూడా వచ్చారు కాబట్టి వారు మొత్తంగా చూసుకుంటారు కాబట్టి ఈ వ్యవహారం అనేది స్టడీ చేసుకుని 100% వారు అజారుద్దీన్ గారు ఎమ్మెల్సీ కాకపోతే నెక్స్ట్ ఎలా ఉండబోతోంది? ఒకవేళ అనేది ఆ యొక్క ప్రశ్ననే ఆసన్నం కాదండి. నేను అదే అంటాను. నేను 100% వారు అవుతారు. కాని పక్షం ఏంటిది అని చెప్పేసి నేను ఇప్పుడే చెప్పడానికి లేదు. ఎందుకంటే పార్టీ హైకమాండ్ డెసిషన్ ప్రకారం నడుచుకుంటారు. కానీ ఏం జరిగినా సరే మా వంతు ప్రయత్నం
టీపీసీసీగా ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ నుంచి కూడా ప్రతినిధులు అక్కడికి వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తున్నారు కాబట్టి 100% అప్రూవల్ విల్ బి దేర్. వారిని మళ్ళొక్కసారి ప్రమాణ స్వీకారం చేయిస్తారా, కొత్త మినిస్టర్ని తీసుకొస్తారా అనే విషయం ఈ ఊహాగాన క్వశ్చన్స్ మాత్రమే తప్పితే, ఈ హైపోథెటికల్ క్వశ్చన్స్ తప్పితే ఎక్కడ కూడా నిర్దిష్టంగా ప్లాన్ అనేది గవర్నమెంట్ చేయలేదండి. 100% వీఆర్ హ్యావింగ్ కంప్లీట్ ఫెయిత్ వీరు చేస్తారని చెప్పేసి. లాస్ట్ విషయం నేను ఒక విషయం చెప్పదలుచుకుంటానండి. గవర్నర్ ఆఫీస్ ని మేము 100% రెస్పెక్ట్ చేస్తాము. ఇది ఏదైతే కాన్స్టిట్యూషనల్ స్పిరిట్ ఉందో, రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా వారు ఇన్ని రోజులు ఫైల్ వారి దగ్గర పెట్టుకోకుండా పొలిటికల్ ప్రెషర్ ని వారు ఫాలో కాకుండా 100% అప్రూవ్ చేస్తారని చెప్పేసి మాకు బలమైన నమ్మకం ఉంది కాన్స్టిట్యూషన్ కి అనుగుణంగా. లేకపోతే ఆర్టికల్ 164 ఏదైతే చెప్తుందో దానికి తూట్లు పొడిచినట్టు భావించాల్సి వస్తుంది. అందువల్ల వారు 6 months అయిపోయింది కాబట్టి, అవుట్ వదులుతుంది కాబట్టి వారు 100% దీనిని అప్రూవ్ చేస్తారని నేను నమ్ముతున్నాను. ప్రజల్లో జరుగుతున్న డిస్కషన్ విషయానికి వస్తే గనక కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా ఎమ్మెల్యే కోటాలో ఉన్న ఎమ్మెల్సీస్తో ఎవరితో అయినా రాజీనామా చేయించి ఆ ప్లేస్లో అజారుద్దీన్ తీసుకెళ్లేటువంటి అవకాశం ఉంది అని కూడా అంటున్నారు. ఆ విధంగా కూడా ఆలోచించవచ్చా? ఎందుకు చెడ్డ పేరు వస్తుందండి? వారిని నామినేట్ చేశారు, వారిని 100% క్యాబినెట్ లో తీసుకున్నారు. మైనారిటీ రిప్రజెంటేషన్ లేదు కాబట్టి సామాజిక కోణంలో వారిని ఆలోచన చేసి తీసుకోవడం జరిగింది. ఈ వారి ఇప్పుడు లీగల్ ఇష్యూస్ అని చెప్పేసి ఒక సాకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్యే కోటా నుంచి రిజైన్ చేసేసి మళ్ళీ చేయడానికి టైం కూడా లేదు. 11 రోజుల్లో మీకు నోటిఫికేషన్ ఇవ్వడము స్టేట్ ఎలక్షన్ కమిషన్ ద్వారా రావాల్సి ఉంటుంది. అవి వేయడము ఎట్ ద సేమ్ టైం వాళ్ళని నామినేట్ చేయడం అదొక ప్రక్రియ. నెక్స్ట్ రాబోయేటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ తో పాటే మోస్ట్లీ జరుగుతుంది. నాకు తెలిసి సెప్టెంబర్, అక్టోబర్ లో ఉంటుంది. అన్ని రోజులు ఎవరు కూడా వెయిట్ చేయరు కదండి. నేను అందుకని చెప్పేసి వారి యొక్క కంటిన్యూటీ ఉండాలి కాబట్టి ఒక మినిస్టర్ వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు, వారి యొక్క పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి యొక్క ప్రోగ్రామ్స్ అన్ని వారు ముందుకు తీసుకెళ్లాలి కాబట్టి ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ తీసుకెళ్లాలి ముందుకు కాబట్టి 100% వారిని కంటిన్యూ చేస్తారని నేను భావిస్తున్నాను. గవర్నర్ గారు ఎక్కడ కూడా పాలనాపరంగా ఇబ్బందులు రాకుండా వారిని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కూడా కోరుతున్నాను. రైట్ ఉమన్ గారు, థ్యాంక్ యూ అందుబాటులోకి వచ్చినందుకు. రైట్ అజీమ్, ఎలా ఒకవేళ గవర్నర్ ఆమోదం పొందకపోతే అజారుద్దీన్ రాజకీయ భవిష్యత్ ఏంటి? ఒకవేళ ఎవరైనా ఎమ్మెల్సీని అటు గవర్నమెంట్కి చెడ్డ పేరు రాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా కూడా వాళ్ళతో మాట్లాడి రాజీనామా చేయించి అలా తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. లేదంటే మీరు ఇందాక చెప్పినట్లు మంత్రిగా రాజీనామా చేయించిన తర్వాత మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయిస్తారా? ఇట్లా రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి. ఫైనల్ కన్క్లూజన్ ఏంటి దీనికి సంబంధించి? ఇప్పుడే మనకు ఏదైతే అందినటువంటి బ్రేకింగ్ ఏదైతే అజారుద్దీన్ మంత్రి పదవి కోసం నేరుగా సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ కు వెళ్తున్నటువంటి వార్తలు మనకు వినిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి లోక్ భవన్ కి వెళ్తున్నది కూడా కేవలం అజారుద్దీన్ పదవి కోసమే. ఏదైతే ఎమ్మెల్సీగా అజారుద్దీన్ పదవిని ఆమోదింపాలని చెప్పి కూడా ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏదైతే గవర్నర్ ని కోరున్నట్టు మనకు తెలుస్తుంది. సో ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రంగంలో దిగారు కాబట్టి అజారుద్దీన్ మంత్రి పదవిపై ఇప్పుడు మనకు సీఎం రేవంత్ రెడ్డి బయటికి వచ్చిన తర్వాత లేదంటే సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి కానీ ఎలాంటి వార్తలు వస్తాయనే వార్తలపై కూడా ఏదైతే ఆసక్తి నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో ప్రస్తుతం అజారుద్దీన్ మంత్రి పదవిపై మీరు అడిగినట్టు ఖచ్చితంగా క్లారిటీ అంటే ఖచ్చితంగా ఏదైతే రాజీనామాకు సంబంధించిన అంశంపై అయితే పార్టీ అయితే స్టాండ్ తీసుకోలేదు. ఎందుకంటే కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం, మైనార్టీల ఓట్ల కోసం మాత్రమే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చిందనే విమర్శలు ఇప్పటికే ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సమయంలో అజారుద్దీన్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పదవిని ఏదైతే ఆమోదింపకుండా రాజీనామా చేయించి మరొకసారి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించినట్టయితే ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలకు కూడా ఆయుధంగా మారుతుంది. అలాంటి మైనార్టీల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాటిలో కూడా వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి సో పార్టీ డ్యామేజ్ ని ఎలా కంట్రోల్ చేయాలి. సో మైనార్టీలకు సంబంధించిన అంశం కాబట్టి, మైనార్టీల ఓట్లు చాలా కీలకమైన అంశం కాబట్టి సో మైనార్టీలను డిసప్పాయింట్ చేయకుండా ఎలా ముందుకు వెళ్ళాలనే దానిపైన పార్టీ ఎక్కువ దృష్టి పెట్టింది కాబట్టి, ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి సో ఖచ్చితంగా పార్టీ నుంచి అయితే పిసిసి స్థాయిలో కావచ్చు, సీఎం స్థాయిలో కావచ్చు ఖచ్చితంగా అజారుద్దీన్ మంత్రి పదవి ముప్పలేదని పదే చెప్పారు. సో నిన్న సిఎస్ అలాగే ఏదైతే ఏజీ కూడా ఏదైతే గవర్నర్ కలిసి దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్స్ అన్ని ఇచ్చి కూడా ఖచ్చితంగా ఆమోదింప చేయాలని చెప్పి రావడం కూడా జరిగింది. 4 సార్లు కలిసి రావడం కూడా జరిగింది. సో దీంతో పాటు ఇప్పుడు మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సైతం ఏదైతే లోక్ భవన్ కి వెళ్లి గవర్నర్ ని కలిసి ఏదైతే అజారుద్దీన్ ఎమ్మెల్సీకి సంబంధించిన అంశంపై గవర్నర్ కోటాలో ఖచ్చితంగా ఆమోదింప చేయాలి అని చెప్పి కూడా ఏదైతే రిక్వెస్ట్ చేసి రావడానికి వెళ్తున్నట్టు కూడా తెలుసు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా అజారుద్దీన్ సంబంధించిన పదవిపై ఈ యొక్క 2 రోజుల్లోనే క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చందు.
రైట్ అజీమ్, థ్యాంక్ యూ.